మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే. శ్రీమాత్రే నమః. సకల దేవతలకు కృతజ్ఞతలు, సర్వ లోకాలకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. న్యూమరాలజీ అంటే ఏంటి? న్యూమరాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక శాస్త్రము. ఇప్పుడు ఆస్ట్రాలజీ, గ్రాఫాలజీ, జువాలజీ, బయాలజీ, ఇది ఏ విధంగా ఇది శాస్త్రము, ఇది కూడా ఒక సబ్జెక్ట్, అలాంటి ఒక సబ్జెక్ట్, ఆ విధమైన సబ్జెక్ట్. వీళ్ళ పేరు యొక్క ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, పేరులో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయి ఈ ఆల్ఫాబెట్స్, ఆ ఆల్ఫాబెట్స్ ఒక వాల్యూ, ఒక్కొక్క లెటర్కి, ఒక్కొక్క ఏకు ఒక వైబ్రేషన్, ఒక్కొక్క వీటన్నిటికి ఒక వైబ్రేషన్ అని ఉంటుంది. ఈ వైబ్రేషన్ ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీదకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉందా లేదా చూసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకవేళ మీకు దాంట్లో కొంచెం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ విధంగా చేంజ్ చేసుకుంటారు? చూసేది KISHOR కిషోర్ అని ఉంది కదా, ఈ కిషోర్ కుమార్ కంప్లీట్ నేమ్ తీసుకొని అది ఎట్లా పుట్టినప్పుడు వాళ్ళు పెట్టిన పేరు ఏదైతే ఉందో సర్టిఫికెట్ నేమ్ అంటారు చాలామంది, దాని మీదకి వెళ్ళి కంపేర్ చేసుకుంటాం. ఆ పేరులో ఈ కిషోర్ కుమార్ అని ఈ ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అందులో నా డేట్ ఆఫ్ బర్త్కు ఇది అనుకూలంగా ఉందా లేదా, ఈ పేరు అనేది మెయిన్ చూసుకుంటాను. గుడ్ బ్యాడ్ అని కాదు, కానీ అందులో ఏంటంటే అన్ని ఆల్ఫాబెట్స్, ఆల్ నంబర్స్ ఆర్ గుడ్, అన్ని గుడ్డే, ఏది బ్యాడ్ కాదు. కాకపోతే మనకు అనుకూలంగా ఉందా లేదా. బ్యాడ్ ఉంటే అంటే చూస్తాం, కరెక్షన్ చేస్తాం. అంటే వాళ్ళకు ఈ క్యాల్కులేషన్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇస్తాం, ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నంబర్ వాల్యూ ఇస్తాం. ఆ వాల్యూ మీదకి వెళ్ళి మేము క్యాల్కులేట్ చేస్తాం. ఆ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళి క్యాల్కులేట్ చేస్తే ఈ వచ్చిన నంబర్ ఏదైతే ఉందో టోటల్ నంబర్, ఆ టోటల్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుకూలంగా ఉందా లేదా మెయిన్ అక్కడ కంపేర్ చేస్తాం. ఒకవేళ అనుకూలంగా లేకపోతే అప్పుడు వీళ్ళకు ఆల్ఫాబెట్ కలపడమా లేకపోతే తీసివేయడమా ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. పలానా టైంకి పుట్టిరు, పలానా ఇప్పుడు సపోజ్ 9:05 అనుకున్నాం, AM మార్నింగ్, లేకపోతే PM ఈవినింగ్, ఇలా ఉంటాయి కదా. లేకపోతే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఉంటుంది, దాన్ని కంపేర్ చేసుకుంటాం. మ్యారేజ్ కాకపోతే వాళ్ళ పేరున్న ప్రెజెంట్ పేరు ఉంది అనుకోండి, దాని మీద క్యాల్కులేట్ చేసి చూస్తాం. అంటే వాళ్ళు ఇంతకుముందు ఏం చేసుకోరు, దాన్ని బట్టి మనకు అర్థమైపోతే దాన్ని బట్టి ఏ విధంగా చేయాలని కొద్దిగా చేస్తాం. ఇప్పుడు నా యొక్క పేరు ఒక మార్పు చేసుకోవడం వల్ల నాకేమైనా మంచి జరుగుతుందా, ఒకటి అలానే వస్తుంది. మంచిగా జరుగుతుందనే కదా నమ్మకంతో వస్తారు. ఏదైనా నమ్మకంతో కదా. ఇప్పుడు పలానా పూజ చేసుకుంటే నాకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మనం నమ్మకంతో చేస్తాం. ఫస్ట్ ఒక నమ్మకం కూడా ఉండాలి. చాలా చేసిన, అంటే లెక్క పెట్టడం కష్టం కొద్దిగా. చాలామందికి నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది, చాలామందికి రిజల్ట్స్ వచ్చినాయి. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక అతనికి దాదాపు 38 years ఆయనకు ఏజ్, సంబంధాలు రావట్లేదు, అంటే మ్యారేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు. యాక్చువల్లీ ఆయనకు ఈవెన్ జాబ్ కూడా లేదు. ఆయన సమ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏమో చేశాడు. గత 5 years నుంచి ఆయన ఊరికేనే ఉన్నాడు, జాబ్స్ లేక ఊరికేనే ఉన్నాడు. ఆయనకు నేను మొత్తం కంపేర్ చేసుకుంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్కు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కంపేర్ చేసుకుంటే ఆయనకు గుడ్ టైం లేదు కాబట్టి ఆయనకు జాబ్ రాలేదు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నేను నేమ్ కరెక్షన్ అవి ఇచ్చి గుడ్ టైం పలానా టైంలో కూడా బాగుంది అని చెప్పేసి అంటే అప్పుడు 2 మ్యాచింగ్ అని ఆయనకు ఆటోమేటిక్గా జాబ్ రావడం జరిగింది. ABCDEFGH అనేది ఈ కంప్లీట్ Z వరకు 26 letters అని మనం అంటున్నాం. 26 అనేది చెప్పడం కూడా మనం న్యూమరికల్గానే చెప్తున్నాం. అంటే ఏకి ఒక వైబ్రేషన్, బికి ఒక వైబ్రేషన్, ఇలా వైబ్రేషన్స్ ఉన్నాయి. అయితే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పైథాగరస్లో ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఆల్ఫాబెట్కి. అలాగే చార్జియన్ సిస్టంలో ఒక్కొక్క
నంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని మీదకి వెళ్ళి మేము క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. ప్రతి ఒక్క నేమ్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది, వాటికి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక వాల్యూ ఉంటుంది. వాటి యొక్క కలయిక ఈ టోటల్ నంబర్ బేస్ చేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబరు, వాళ్ళ పుట్టిన టైం, డేట్ అన్నీ చూసుకొని కంపేర్ చేసుకొని వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా చూసి వాళ్ళకి వీలైతే ఒక ఆల్ఫాబెట్ తీయడమా లేకపోతే ఆల్ఫాబెట్ కలపడమా అది సెట్ చేయడం జరుగుతుంది.